రైతు బంధు పడ్డదా? రైతు బంధు 2 అట్లా పడ్డది అంతే. 7,500 ఇచ్చి లాస్ట్కి ఎంత ఇస్తాడు? 6,000 ఇస్తాడు. 6,000 రూపాయలు. తులం బంగారం అన్నాడు, కళ్యాణ లక్ష్మి అన్నాడు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నాడు. తులం బంగారం రాలే, కళ్యాణ లక్ష్మి కొందరు పడది, కొందరు వాళ్ళే వస్తలేవు. 420 హామీలలో ఏం చేసిండు? 6 గంటలు ఏం చేసిండే? అది ఆడపిల్లకు స్కూటీ అన్నాడు, అది వచ్చింది, అది రాలే. అట్లా 2500 మళ్ళీ ఆడవాళ్ళకు 2,000కు 4,000. మళ్ళీ వికలాంగులకు 4,000. ఇంతకుముందు వచ్చిండే, ఇంతకుముందు ఇంకా 2,000 ఎత్తా అన్నాడు, అవి సుధా రాలే. మళ్ళా జాతీయ ఉపాధి పథకం కింద వికలాంగులు కానీ ఇవ్వాలి చేసి సుధా 100 రోజులు పని దాటిందనుకో వాళ్ళకు 10,000 ఇస్తా అన్నాడు, అట్లా సుధా రాలే. అది లెక్క. ఇప్పుడు యూరియా పరిస్థితి ఎట్లుంది? యూరియా పరిస్థితి ఆన్లైన్లో బుక్ చేసుకోమంటే నాకు టచ్ సెల్ సారు, నేను ఎక్కడ పోతే చేసుకోలే చెప్పండి మీరే, అవునా కదా? ఇప్పుడు మేము ఇక్కడ బుక్ చేసుకుంటే సార్, నాకు ఒకవేళ టచ్ సెల్ ఉందనుకో, మనం అర్మెట్లు వేయచ్చు, బచ్చనపేట వేయచ్చు, తలపకేట వేయచ్చు, ఎక్కడ యూరియా ఉంటే అక్కడికి పోవాల్సిందే, అది లెక్క. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా కేసీఆర్ ఉన్నప్పుడు పరిపాలన మంచిగా ఉండే, రైతు బంధు మంచిగా, కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా కొరత లేకుండే. లైన్లు ఎక్కడే, లైన్ లెవెల్ సీట్ దగ్గర పోయినా మన దీన్ని ఏమంటారు, ఈ మన సొసైటీ బ్యాంక్ లెవెల్ సుధా ఇట్లా 10 బత్తలు అంటే ఇచ్చేది ఈజీగా బస్తాలు. ఇప్పుడు మొత్తం అది కొరతే కదా సార్. నేను ఇప్పుడు పక్కనే వేసిన, ఇప్పుడు నాకు ఇప్పుడు యూరియా బత్తాలు వేద్దామని ఇప్పుడు నాది అందరి రైతుల పరిస్థితి ఏంది? ఇప్పుడు కేసీఆర్ 10 సంవత్సరాలు చేసిండు, ఎట్లుండే పరిపాలన బ్రహ్మాండంగా ఉండేది. ఏం చేసినట్టు ఏం చెప్తావు? ఏం చేసిండే? రైతు బంధు వేసిండు, కళ్యాణ లక్ష్మి వేసిండు, బరాబర్ టైంకి పెళ్లి కాగానే 2 నెలలకు 3 నెలలకు ఖచ్చితంగా 1,00,000 వచ్చేది, 1,00,000 రూపాయలు ఇచ్చేది, 1,00,000 వచ్చేది. ఇంకే యూరియా కొరత లేదు, డిఏపి కొరత లేదు, కళ్యాణ కొరత లేదు, అన్నిటికీ బరాబరి చేసిండు కేసీఆర్. 2 సార్లు ఇస్తే నేను 3 సార్లు ఇస్తా రైతు బంధు అని అంటాను. మరి వేసాను, మరి రైతు బంధు ఏది? లేదు. ఎమ్మెల్యే పరిస్థితి మాకు పల్లారాసిపేట దేవుడు. ఇంటికి వస్తే ఒకవేళ ఏం చేసిండంటే, ఆయన మంచి వ్యక్తి అన్నమాట. ఇక్కడికి మన తరగతిలోకి పైప్ లైన్ తీసిండు, ఇక్కడ జిగ్గేపేటకు, అది పక్క. ఒకవేళ ఏ ఊళ్ళో కానీ మన జనగాం నియోజకవర్గంలో ఏ ఊళ్ళో కానీ ఏ కాంగ్రెస్ కార్యకర్త కానీ, బీజేపీ కార్యకర్త, టీఆర్ఎస్ కార్యకర్త కానీ ఒకవేళ సచ్చిందంటే వచ్చి మందులు ఇచ్చి 5,116లా 10,116లా ఇచ్చిపోతాడు. మళ్ళీ ఆయనది ఇక్కడ ఇది హాస్పిటల్ ఎక్కడ సరే అనేది నీలిమ హాస్పిటల్. మా భార్య పోయింది, మా కుటుంబం మొత్తం పోయింది, అక్కడ ఇలాంటి డబ్బులు తీసుకోలే, అంటే మొత్తం ఫ్రీగా చేస్తాడు. ఫ్రీ. ఒక జనగాం జిల్లా వరకే మాకు, ఆయన నియోజకవర్గం ఎక్కడుందో అంతవరకు జనగాం జిల్లా వరకే ఫ్రీ అని చెప్పిన అన్నమాట. తెల్ల రేషన్ కార్డు తీసుకోపోతే ఆడిపోయాక అన్ని టీడీపీ ఇచ్చిన తర్వాత అన్నం పెట్టి పంపిస్తాడు సార్. మంచిగా చూసుకుంటాడు. పల్లారాశుడు మాకు దేవుడే ఆయన, అది లెక్క. మంచి పద్ధతి అన్నమాట. వాళ్ళ దగ్గర రూపాయి తీసుకోడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటాడు? కేసీఆర్ని ఉరి తీయాలంటే ఆయన నుంచి ఏమవుతుంది సార్? దొంగ హామీలు ఇచ్చి ఎక్కువ టీడీపీ నుంచి వచ్చి చంద్రబాబు టైంలో ఏదో ఒకటి దొంగ హామీలు ఇస్తారు. దొంగ హామీలు ఇచ్చేది చట్టబద్ధత అది ఒప్పుకోదు. 420 హామీలు అంటే ఎక్కడైనా సార్ ఒక్క పైన చేసిండా? ఏ పని కానీ, నీ రైతు భరోసా కానీ, ఏది కానీ ఏ టైంకి లేవు. 5 రూపాయలు గ్యాసు అది ఏమన్నాడు, అకౌంట్లో పడతాయి అది డబ్బులు పడట్లే, ఇది రావట్లేదు. కళ్యాణ లక్ష్మి ఒత్తలేదు. పెళ్ళి అయిపోయాక ఒక కొడుకు బిడ్డ పుట్టిన తర్వాత అది పోతుంది. అది అయినా ఇక అన్ని దొంగ పరిపాలన బాగాలేదు. పరిపాలన అస్సలు మంచిలేదు. అన్ని దొంగ హామీలు. ఇంకా 10 ఏళ్ళు నేనే ఉంటా అంటాను. ఆయన నుంచి కాదు అంటుండు. ఇప్పుడు 10 ఏళ్ళు గెలవాడు. కేసీఆర్ను దేవుడు అని మొక్కుతుండ్రు. రైతు బాంధవుడు కేసీఆర్. ఆయనకి వ్యవసాయం ఉంది కాబట్టి, రైతు కష్టమరిక కాబట్టి ఆయనకు అన్ని ఆలోచన. ఇప్పుడు మనం నారు పోసుకోగానే అప్పుడు ఎంత సార్ మాకు ఇచ్చింది? ఎకరానికి 5,000 కాబట్టి ఇచ్చింది. 5,000 రూపాయలు 5 ఎకరాలు ఉంటే 25,000 అకౌంట్లో పడ్డాయి. డిఏపి కానీ, యూరియా పత్తి కానీ కూలీలకు ఇచ్చేది. ఈ పాటకి మేము నాటు వేసుకునేది అట్లా. ఇప్పుడు మళ్ళీ
పక్క గెలుతాడు 100%. అప్పుడు 20,000 గెలిచింది కానీ ఇప్పుడు 70-80 ఓటుతో గెలుతాడు పక్క పల్లాస్ పెట్టి. మాకు ఆయన దేవుడే మాకు విన్నామా కానీ మంచి వ్యక్తి అన్నమాట. ఆయన దగ్గర రూపాయి తీసుకోడు. ఏదైనా ఫోన్ కొడితే ఫోన్లో అవసరం. ఒకవేళ నాకు అర్జెంట్ పడి ఉంటే పిఏకు ఫోన్ చేసుకుంటే ఏంటి ఇది సమస్య ఏందని అది చాలా తీసుకొని మా నర్మేట మండల అధ్యక్షుడు ఉండగా ఏంటిగా రామన్న కాడ ఏమైందంటే వాళ్ళని పంపిస్తారు అన్నమాట. ఏది సమస్య అడుగున మాకు వారి దేవుడు. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ దగ్గకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎక్కడ సారు ఉద్యమం చేసి దాన్ని ఏమంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డికి నిరార సావునట్టు తలకాయ పెట్టి నిరార దీక్ష చేసి ఉద్యమాలు చేసి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే కేసీఆర్ దొంగ దీక్ష చేసిండని అంటారుగా. కేసీఆర్ దొంగ దీక్ష అనే సంగతి ప్రజాలోకానికి ఎరక. మొత్తానికి యావత్ ప్రపంచం అంతా బోనాలు ఎత్తుకొని మండల ఆఫీస్ కానీ ఒకవేళ రైలు పట్ల కాడ సుధా రైలు ఆఫీస్ సుధా పట్టల మీద పండ్ర రోజులే సార్. అది లెక్క. కేసీఆర్ దేవుడు తెలంగాణ తెచ్చిండు. కేసీఆర్ని ఇప్పుడు జైల్లో పెడతాడు. జైల్లో పెడితే ప్రజలు ఊరుకుంటారా? రేవంత్ రెడ్డి ఇల్లు చేస్తారు. ఆయనను అంత ఘోరంగా చేస్తారు అనమాట. కాళేశ్వరం కూలిపోయింది అంటే వాళ్ళే మనకు చూస్తే తెలియదు కానీ అంత లోతుగా పోలే. కానీ ఆ కాళేశ్వరం కుంగిపోయిందంటే మనం ఇల్లు కడితే ఒక ఇల్లు కడతా అంటే ఒక ఇటుక ఊసిపోతే మనం కట్టుకొని చేసుకోమా? అది మిల్లరు, అది అదే కాళేశ్వరం దాని పిల్లరు పర్రబెడితే వాళ్ళ అది ఉత్తమ్ కుమార్ రెడ్డి అదే మంత్రి ఆయనకు అది నీటి శాఖ మంత్రి అయినా చేయొచ్చు కదా ఆయన. అది మొత్తం ఇప్పుడు అలా ఒరిసేళ్ళు పెట్టుకోకుండా రైతులు అన్నము రాముని అది ఏడుతారు వాళ్ళు అక్కడ. అది కుంగిపోయిన దానికి అది పెద్ద కొన్ని లక్షలు అయితే అది కోట్లు అవుతాయా? దాన్ని చేసుకొని ఇది పద్ధతి కాదు రేవంత్ రెడ్డిది. పరిపాలన మంచిగా లేదు. ఇప్పుడు నీళ్ళు వస్తాయా ఇటు? నీళ్ళు వస్తాయా ఇటు వాళ్ళకు మాక కాలువ నీళ్ళు మా మధ్యలో వచ్చినాయి. అటు వస్తాయి పోతాయి. తపాసి పెళ్లి చీరలో పోతాయి. అప్పుడు బాగుండే సార్. అప్పుడు తక్కువ వస్తున్నాయి. ఇప్పుడు ఇక అలా డ్యామ్లో ఏమైందో నీళ్ళు వస్తలేవో బాగుంది. వస్తలేదు కరెంట్ వస్తలేదు. అప్పుడు 24 గంటలు రెప్పాలకుండా వచ్చేది. ఇప్పుడు పొద్దునగా వస్తుందా? ఇప్పుడు గంట 2 గంటలకు పోతుంది. మళ్ళీ మబ్బులు నీళ్ళకి వస్తుంది అంటే 3 గంటలకు వస్తుంది. సరే 3 గంటలు అది నల్ల ఉంటారు. అంతా 10 గంటలు 12 గంటలకి అంతే. అప్పుడు 24 గంటలు ఏకదాటిగా. ఇప్పుడు ఒక్క బోరే ఒక 3-4 గంటలు పారేది. ఇప్పుడు నీళ్ళు తక్కువ ఉన్నాయి కాబట్టి నీళ్ళు ఉన్నాయి కానీ కరెంట్ లేదు. అట్లా ఎకరం పడుతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ని గెలిపించుకుంటారా? ఖచ్చితంగా 100% ఆయన ముఖ్యమంత్రి. మళ్ళీ ఆయన దేవుడు కదా సార్. ఆయన